భారత పాక్ ఉద్రిక్త పరిస్థితులతో బార్డర్ స్టేట్స్లో చదువుతున్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులను తరలించేందుకు కసరత్తు జరుగుతోంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు స్టూడెంట్స్. టెన్షన్ పరిస్థితులతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను సేఫ్ ప్లేస్కు తరలించారు. జేకే, పంజాబ్ నుంచి వచ్చిన విద్యార్థులు ఇప్పటికే తమ స్వస్థలాలకు బయలుదేరారు. వీరి కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు అధికారులు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత రోజురోజుకు పెరుగుతోంది. బార్డర్ స్టేట్స్లో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు ఢిల్లీలోని తెలంగాణ భవన్కు చేరుకున్నారు. వీరిలో ఎన్ఐటి శ్రీనగర్ నుంచి 50 మంది విద్యార్థులు, షేర్-ఏ-కాశ్మీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్న తర్వాత స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. వీరికి ఫ్రీ ఫుడ్, వసతి, వైద్య సహాయం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలను అందిస్తున్నారు అధికారులు. సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్న వారికి స్వస్థలాలకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 162 మంది తెలంగాణ భవన్కి చేరుకోగా వీరిలో జమ్మూ కాశ్మీర్లోని వివిధ విద్యా సంస్థల నుంచి 56 మంది, పంజాబ్ రాష్ట్రం నుంచి 106 మంది స్టూడెంట్స్, ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటి వరకు 133 మంది తమ స్వగ్రామాలకు బయలుదేరి వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ఐఐటి విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో స్టూడెంట్స్ వివరించారు. బాంబుల భయంతో వణికిపోయామన్నారు. వార్ టెన్షన్తో తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 30 మంది స్టూడెంట్స్ హైదరాబాద్ సిటీకి చేరుకున్నారు. కొన్ని డ్రోన్స్ పైనుండి కిందకి రావడం కొంతమంది సీనియర్స్ హాస్టల్ నుండి చూశారు. మళ్ళీ దానికోసం భయపడి మళ్ళీ మేము హాస్టల్లోకి పరిగెట్టడం జరిగింది. కానీ మన ఇండియా డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా అడ్డుకుంది. ఒక్క మిసైల్ కూడా దగ్గరలో పడకుండా అంతా చాలా బాగా డిఫెన్స్ చేసింది. అది 4th ఫ్లోర్. మేము 4th ఫ్లోర్ నుంచి చూస్తుంటే పైనుంచి అన్ని వాళ్ళు వెళ్తూ ఉంటే సెక్యూరిటీ పైకి వచ్చి మీరు అందరు పైన ఉండకండి, కిందకు వచ్చేసండి అని చెప్పి మేము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాము. విండోస్ దగ్గర ఎవ్వరు ఉండొద్దు అని చెప్పారు. ప్లస్ సౌండ్స్ చాలా ఘోరంగా వచ్చాయి. లైట్స్ ఆఫ్ అన్నారు. లైక్ ఒక టోటల్ హెక్టిక్ సిచ్యువేషన్ అనమాట. అక్కడ ఎవ్వరు మాట్లాడినట్లు అందరు ప్యానిక్ అవుతా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్తో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులను తమ సొంత ఊర్లకు పంపేందుకు ఢిల్లీలోని తెలంగాణ ఏపీ భవన్లో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.